Hello everyone, welcome back to my channel Jil English. I welcome all the teaching and learning community to my channel Jil English. In this video, we are going to continue the topic on right form of words which comes under question number 26 for 4 marks. Previous video లో మనము ఈ టాపిక్ కు సంబంధించి 1 or 2 essential rules ని మనము నేర్చుకున్నాము. ఆ రూల్స్ ద్వారా ఏప్రిల్ 2023 కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని మనం డీకోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏప్రిల్ 2022 కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని మనము డీకోడ్ చేయబోతున్నాం. ఆ డీకోడ్ చేయడానికన్నా ముందు ఈ టాపిక్ కి సంబంధించిన రూల్స్ ని ఒకసారి మెమొరైజ్ చేసుకొని ఏప్రిల్ 2022 కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కి ఆన్సరింగ్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. చూడండి, టు అనే ప్రిపోజిషన్ తర్వాత ఆల్వేస్ V1 రావాలి, ఇది ఫిక్స్డ్. తర్వాత ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్న చాలా ఎసెన్షియల్ రూల్ ఏమంటే నౌన్ ముందర ఎప్పుడు కూడా ఇంకో నౌన్ రాదు. నౌన్ ముందర అడ్జెక్టివ్ రావాలి, అడ్జెక్టివ్ ముందర యాడ్వర్బ్ రావాలి, యాడ్వర్బ్ ముందర ఇంకో యాడ్వర్బ్ గానీ ఆర్టికల్స్ గానీ రావచ్చు. సో ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి ఆన్సరింగ్ చేయాలి అంటే. దీంతో పాటుగా ఇంకొక రూల్ కూడా మీకు చెప్పి ఉన్నాను. ఎప్పుడైనా కానీ అండ్ అనే కంజంక్షన్ తో 2 లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ కంబైన్ చేశాము అంటే ఆ వర్డ్స్ అన్ని సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కలిగి ఉండాలి. అండుతో కంబైన్ చేయబడిన వర్డ్ నౌన్ అయితే మిగతా వర్డ్స్ కూడా నౌనే అయి ఉండాలి. అండుతో కంబైన్ చేయబడింది అడ్జెక్టివ్ అయితే అన్ని వర్డ్స్ అడ్జెక్టివ్ అయి ఉండాలి. దాంతో పాటుగా మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ని నేర్చుకున్నాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏమి, పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏమి, ఇవి రెండు వర్బ్సే. మరి ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్, అంటే ఆన్ గోయింగ్ యాక్షన్, ఇంకా జరుగుతూ ఉన్న సెన్స్ లో మనము వాడే వర్బ్ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్డ్. సో ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ మనం వాడుతున్నాము అంటే అది వర్బ్ అయినా కూడా నౌన్ ముందర వస్తే అడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది. దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. సో పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఈడీ ఫార్మ్ ఆఫ్ వర్డ్. సో ఇది కూడా వర్బ్ అయినప్పటికీ కంప్లీటెడ్ యాక్షన్ కదా. కాబట్టి నౌన్ ముందర ఇటువంటి ఈడీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తే ఆ వర్బ్ ని మనము అడ్జెక్టివ్ గా ఐడెంటిఫై చేస్తాము. సో ఈ టాపిక్స్ తో మనము ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి ఆన్సరింగ్ చేసే విధానాన్ని తెలుసుకున్నాం. ఇది ఏప్రిల్ 2022 లో వచ్చిన క్వశ్చన్. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై డాష్ ఎడ్యుకేట్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ అండ్. మనం కేర్ఫుల్ గా చూస్తే ఇక్కడ మై అనే వర్డింగ్ ఉంది, తర్వాత డాష్ ఉంది. ఎంవై మై అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం డిటెక్ట్ చేయగలగాలి. సో మనకందరికీ తెలుసు పర్సనల్ ప్రొనౌన్స్ అంటూ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీకు అవసరమైనంత వరకు నేను చెప్పే విషయం ఏమంటే ఐ అనే పర్సనల్ ప్రొనౌన్ మనం అందరం నేర్చుకుని ఉన్నాం. ఐ, మీ, మై, మైన్, ఈ 4 వర్డ్స్ మనం నేర్చుకుని ఉన్నాం. ప్రీవియస్ ఒక వీడియో చేసి ఉన్నాను ప్రొనౌన్స్ కి సంబంధించి సోప్ అనే ట్రిక్ తో ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఐ అనేది సబ్జెక్టివ్ కేసు. సబ్జెక్టివ్ ప్లేస్ లో రాస్తే ఐ రాస్తాము, ఆబ్జెక్టివ్ ప్లేస్ లో రాస్తే మీ రాస్తాం. మరి మై యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను చెప్పి ఉన్నాను, ఇది అడ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది ఎంవై మై అనేది అడ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు మీకు తెలిసింది ఎంవై మై అనేది అడ్జెక్టివ్. సో ఇప్పుడు మీరు చెప్పండి, అడ్జెక్టివ్ తర్వాత రావాల్సింది ఏది? మనం నేర్చుకున్న ఫార్మాట్ లో అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. ఇప్పుడు మనం నౌన్ కోసం చూస్తాం. ఎడ్యుకేట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ని మనము ఆన్సరింగ్ చేయాలంటే 2 విషయాలు మనకు తెలిసి ఉండాలి. ప్రతి వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం డిటెక్ట్ చేయడం వచ్చి ఉండాలి. రెండవ విధానం వచ్చేసి సెంటెన్స్ యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్ వచ్చి ఉంటే మనం దీన్ని ఈజీగా డీకోడ్ చేసి 4 and 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలం. చూడండి, ఎడ్యుకేట్ అనేది వర్బ్. ఎలా చెప్తున్నాను? ఎడ్యుకేట్, ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్. మనం వర్బ్ ఫామ్ మార్చగలుగుతున్నామంటే వర్బ్ గా డిటెక్ట్ చేస్తాం. ఎడ్యుకేషన్, TION ఎప్పుడు కూడా వచ్చిందంటే లాస్ట్ లో అది నౌన్ గా మనము బ్లైండ్ గా గుర్తు పెట్టేస్తాం. తర్వాత ఏఎల్, ఎడ్యుకేషనల్. మరి ఏఎల్ వస్తే ఎడ్యుకేషనల్, ఏఎల్ వస్తే అడ్జెక్టివ్. ఇప్పుడు మనము ఇచ్చిన వర్డ్స్ అన్నిటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని డిటెక్ట్ చేసి ఉంచుకున్నాం. ఇది వర్బ్, ఇది నౌన్, ఇది అడ్జెక్టివ్. ఇప్పుడు మనం అడ్జెక్టివ్ పక్కన మళ్ళీ ఇంకొక అడ్జెక్టివ్ రాదు అన్లెస్ అక్కడ అండ్ అనే కంజంక్షన్ ఉంటేనే కంబైన్ చేసేటప్పుడు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటాం. మరి ఇక్కడ అండ్ లేదు కాబట్టి మనకు అడ్జెక్టివ్ పక్కన అడ్జెక్టివ్ రాదు. మరి అడ్జెక్టివ్ పక్కన ఏమొస్తుంది? నౌన్ వస్తుంది. ఈ మూడిట్లో నౌన్ ఏది?
ఎడ్యుకేషన్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మై ఎడ్యుకేషన్. నెక్స్ట్ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు. ఇక్కడ చూడండి టు అనేది ప్రిపోజిషన్. సో ఇక్కడ మనం రూల్ చెప్పుకున్నాం టు తర్వాత ఎప్పుడు కూడా V1 రావాలి. అంటే మనము V1 ని డిటెక్ట్ చేయగలిగితే చాలు. ఇక్కడ చూడండి V1 ING ఇది రియలైజింగ్. సో ఇది కూడా వర్బే కానీ ING ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఇది. టు పక్కన ING ఫార్మ్ ఆఫ్ వర్బ్ రాదు. రియలైజ్ ఇది వర్బ్. V1 ఇది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. రియలైజేషన్ ఇక్కడ చూడండి TION వస్తే అది బ్లైండ్ గా మనం నౌన్ గా ట్రీట్ చేసేస్తాము. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ప్రిపోజిషన్ టు తర్వాత మనకు ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ రావాలి. మరి ఆడ్ వన్ అవుట్ తీసేద్దాం. రియలైజేషన్ రాదు, నౌన్ రాదు. రియలైజింగ్ ఇది వర్బే కానీ ING ఫార్మ్, మనకు రావాల్సింది V1 కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఏది? రియలైజ్. టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. మై పేరెంట్స్ వర్ ట్రూలీ డాష్ ప్రౌడ్లీ ప్రైడ్ ఆఫ్ మీ. ఇప్పుడు ఇక్కడ చూడండి ట్రూలీ అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు తెలిసి ఉండాలి. ట్రూలీ LY వర్డ్ ఉంది. LY ఉంటే మనము యాడ్వర్బ్ గా ట్రీట్ చేస్తాం. ఇది కూడా ఒక బ్లైండ్ గా మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. TION ఉంటే నౌన్ ఎలా గుర్తు పెట్టుకున్నాము, LY ఉంటే యాడ్వర్బ్ గా గుర్తు పెట్టుకోవచ్చు. సో యాడ్వర్బ్ పక్కన రావాల్సిన వర్డ్ ఏది? ప్రౌడ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం డిటెక్ట్ చేయగలగాలి. ప్రౌడ్ అనేది యాడ్జెక్టివ్ గా కూడా తీసుకుంటాము, యాడ్వర్బ్ కూడా వర్క్ చేస్తుంది. రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి ఈ వర్డ్ కి. చూడండి ప్రౌడ్లీ LY వర్డ్ ఉంటే యాడ్వర్బ్, ఇది యాడ్వర్బే. ప్రైడ్ ఇది నౌన్. ఇప్పుడు మనం ఈ మూడు వర్డ్స్ లో ఫిట్ అయ్యే వర్డ్, రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఏది? సో యాడ్వర్బ్ పక్కన అంటూ రాస్తే ట్రూలీ అని రాసేటప్పుడు ఇక్కడ తర్వాత ఉండే వర్డ్ ని కూడా చూసుకోవాలి. ఆఫ్. సో ఆఫ్ అనేది మనము నౌన్ కి తర్వాత గానీ యాడ్జెక్టివ్ కి తర్వాత గానీ ఆఫ్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి యాడ్వర్బ్ తర్వాత అంటూ వస్తే యాడ్జెక్టివ్ వస్తుంది. మనం నేర్చుకున్న సీక్వెన్స్ ఇది. యాడ్వర్బ్ తర్వాత వస్తే యాడ్జెక్టివ్ రావాలి. మరి ఈ మూడిట్లో యాడ్జెక్టివ్ ఏది? యాడ్జెక్టివ్. సో ప్రౌడ్. సో ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. Next, it was through me that they had earned a greater degree of admiration. ఇక్కడ చూడండి నేను చెప్పిన సీక్వెన్స్ ఏ ఉంది? ఆర్టికల్. గ్రేటర్ ఇది యాడ్జెక్టివ్, డిగ్రీ నౌన్. సో ఆర్టికల్ తో ఉంటే యాడ్జెక్టివ్, అడ్జెక్టివ్ తర్వాత నౌన్, లేదా ఆర్టికల్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ మీదనే ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ మొత్తం క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి ఆఫ్ అడ్మిరేషన్ అండ్. సో అండ్ అనే కంజంక్షన్ ని కేర్ఫుల్ గా చూడండి. అండ్ తో కంబైన్ చేయబడితే సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఇప్పుడు దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు ఈజీగా చెప్పగలరు. అడ్మిరేషన్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది? నౌన్. అంటే ఇక్కడ కూడా నౌన్ రావాలి. మరి ఈ వీటిలో నౌన్ ఏదో మనం గుర్తుపట్టగలగాలి. మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. LY వర్డ్ ఏది? యాడ్వర్బ్. సో మరి ఇక్కడ నౌన్ రావాలి కదా, నౌన్ పక్కన నౌనే కదా అండ్ తో కంబైన్ చేస్తే, కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ FUL ఫుల్ ఉంటే యాడ్జెక్టివ్ అది. మరి నౌన్ పక్కన అండ్ తో కంబైన్ చేస్తే నౌనే రావాలి, కాబట్టి యాడ్జెక్టివ్ కూడా రాదు. నౌన్ పక్కన అండ్ ఉంటే తర్వాత కూడా నౌనే రావాలి. సో రెస్పెక్ట్ అనేది నౌన్, కాబట్టి అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద విలేజర్స్. సో ఈ విధంగా మనము ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి ఈజియెస్ట్ వేని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ప్రతి వర్డ్ కి మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని డిటెక్ట్ చేయగలమా లేదా, తర్వాత సెంటెన్స్ యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్ మీద మనకు కమాండ్ ఉందా లేదా, ఈ రెండు విషయాల్ని ఒకసారి మనం స్ట్రెంగ్తెన్ చేసుకోగలగాలి. తర్వాత ఇప్పుడు చెప్పిన రూల్స్ అన్ని కేర్ఫుల్ గా మన మైండ్ లో లాక్ చేసుకోగలిగితే మనం 4 on 4 మార్క్స్ ఈజీగా మనం సాధించగలము. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.